వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు ఎండుమిరపకాయలతో సంవత్సరానికి సరిపోయే కారం తయారు చేసుకుందాం. 2 రకాల కాయలతో కారం పట్టించుకుంటున్నామండి. ఇవి 6 కిలోల ఎండుమిరపకాయలండి. ఇవి కాశ్మీర్ మిర్చి, ఇవి మామూలు పల్లెటూరు మిర్చి అండి. ఈ 2 కలిపి పట్టించుకుంటే కారం ఎర్రగా ఉంటుంది, మంట కూడా తక్కువగా ఉండి కారం రుచి బాగుంటుంది. ఎండుమిర్చి మార్కెట్ నుండి తేగానే ఆరనివ్వాలి. వాళ్ళు దగ్గు రాకుండా ఎండుమిరపకాయల్లో నీళ్లు చల్లి మనకు అమ్ముతారు. మనం బ్యాగులో నుండి తీయకుండా ఉంచితే ఎండుమిర్చి పాడైపోతాయి. కొంచెం తడి ఆరాక వీటికి తొడుములు తీయాలి. పాడైపోయిన మిరపకాయలు ఉంటే తీసివేయాలి. అన్ని మిరపకాయలకు తొడుములు తీసాక ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టాక తొడుములు తీస్తే మనకు దగ్గు, తుమ్ములు బాగా వస్తాయి. తొడుములు తీసాకే మిరపకాయలు ఎండలో ఆరబెట్టాలండి. ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉన్న రోజు ఒక్క రోజులోనే ఎండుతాయి. చేతితో పలుచగా సర్దాలి. ఇలా ఎండాక మిల్లు పట్టించుకుందాం. మిల్లు నుండి కారం వచ్చిన వెంటనే పెద్ద బేసన్లో కారం వేసి చల్లారనివ్వాలి. ఈ కారంలో 1/2 కిలో కల్లుప్పు వేసి మిల్లు పట్టించామండి. కారం బాగా వేడిగా ఉందండి. చల్లారనివ్వకుండా క్యాన్లోనే ఉంచితే ఈ వేడికి కారం పాడైపోతుంది. ఈ పచ్చికారం ఆవకాయ పచ్చళ్ళలో, నిల్వ పచ్చళ్ళలో వాడుకోవాలి. కారం బాగా చల్లారాక జాడీలో వేసి జాగ్రత్త చేసుకుందాం. కారాన్ని జాడీలో వేసి మూత పెట్టాలి. పలుచని కాటన్ క్లాత్ జాడీ మీద వేసి గట్టిగా కట్టాలి. కొంచెం తడి కూడా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కూరల కోసం మసాలా కారం తయారు చేసుకుందాం. ఈ గ్లాస్తో 5 గ్లాసుల కారం 1 కిలో అవుతుందండి. ఇప్పుడు 5 గ్లాసుల కారాన్ని బేసన్లో వేసుకుందాం. ఐదు గ్లాసుల కారానికి 1 గ్లాసు ధనియాలు, 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువగా జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు, నూనె లేకుండా సిమ్ములో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇలా వేగాక మిక్సీలో వేసి పొడి చేసుకుందాం. ఈ ధనియాలు, జీలకర్ర పొడిలో పొట్టు తీయని 100 గ్రాముల ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గుమగుమలాడే కారంలో కలిపే మసాలా రెడీ. కారంలో వేసి కలుపుకుందామండి. వాసన అయితే అదిరిపోతుంది. ఈ కారంతో కూరలు, ఫ్రైలు చేసుకుంటే చక్కని వాసనతో చాలా రుచిగా ఉంటాయండి. బాగా కలిపి చల్లారాక బాటిల్లో వేసుకుందాం. తొడుమలు తీయటం, ఎండలో పెట్టడం, మిల్లు పట్టించడం, కారం తయారు చేసుకోవడం కొంచెం కష్టమైన పనే. 2 రోజులు శ్రమ అనుకోకుండా మనం ఇలా కారాన్ని తయారు చేసుకుంటే సంవత్సరం అంతా కల్తీ లేని కారంతో రుచికరమైన వంటలు వండుకోవచ్చు. కారం చూడడానికి ఎంత అందంగా ఉందో ఈ కారంతో చేసిన కూరలు కూడా అంతే రుచిగా ఉంటాయండి.